పైకి పోయా అరే ఇది కింద కొంగినేవా అరే ఇది పైకి లాగవురా లేచిద్దా మారా బ్రహ్మం చిచ్చా పైకి లేచిద్దా ఆహా 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 ఇప్పుడు సరిపోయింది నా కానీ మామా మామా మామో ఇవాళ మాది పండుగ మారా మీది పండుగ వచ్చింది మారా దగ్గర పడి చూడు టైం చూడరా టైం చూడు అవునా తలాచారా మరి హిందువులు సాయిబులు నవాబులు అంతా కలిసే కదా మరా వాయ్ వాయ్ రెండు మా తాగును తాగులే తొందర ఏమి లేదు మా చాలా టైం మైకు సాంబయ్య స్వామి నాది వాడు నీకేమన్నా నవ్వుపడ్డా నీకు చెప్పబోయా అరే నల్లజర్లో ఉంటావు కదా నువ్వు అక్కడ చావలాపురం సాంబశివరావు ఉన్నాడా ఆయనే చెప్పాడు మాది మైకు సాంబయ్య వస్తాడు ఆయన అడుగు తెలిసిద్ది అన్నాడు ఈ కర్ర ఆయన పేరు ఏమయ్యా భయా నీది ಹೆಸರೇನೆ నీది పేరు సైదా ఆహా ఆహా సైదా రెండు కలుపుతాం వెంకటేష్ సయ్యద్ రెండు ఒకటే మారా నాది వాడు నీకేమన్నా కనపడ్డా అయా కనపడి ఉంటే నీది నోటి మీద చెప్పరాదు నీకు రాదా చెప్పు కర్ర ఒకసారి పైకెత్తు అరే దాంట్లో చెప్పవాలా నాకు బ్రహ్మను భయ కొద్దిగా లేటు కావాలి అందుకని ఏమంటే అందుకని భయ నా ఈ వాడు నీకేమన్నా నవ్వుపడ్డా అయ్యో మామ చాయ్ కుడిచావా చూసుకో వేసుకో అరే అరే సయ్యద్ అరే అరే నీ దారి నువ్వు పోయావు అరే మన ఇంటి వెనక నాగమ్మ లేదు ఆమెది 4 గట్లు అరే మరి ఇంటి ముందర ముసలమ్మ ఉంది చూడు ఆమెది 3 గట్లు పక్క సందులో ఉంది చూడు వెంకమ్మ ఆమెది 7 గట్లు కట్ల నాకు రోలు తిరగదా అరే అది పీకి ఏకి పరుపులు కుట్టాలా దూదులు కుట్టాలా దూదికి పింజా కొట్టి పరుపులు కుట్టాలా గిండులు కుట్టాలా ఈడి దావకి ఈడే పోయాడు పరుపులు దావకి పరుపులే పోయాడు అరే వాళ్ళతో చక్కగా వరుసని నాన్న చేతుల్లో ఆడుకుంటా నాకు ఎంత హాయిగా ఉండేవాడిగా ఎంత అన్యాయం చేసిపోయావురా అరే సయ్యద్ అరే నాకు పుట్టినప్పుడు పెద్ద ముజావార్లు వచ్చి అరే పీర్ నీది కొడుకు పెద్ద పైగంబార్ అవుతారని చెప్పినారు అప్పటి నుంచి నాది కండల్లో పెట్టుకొని సాగిన ఇతరులు ఎంత అన్యాయం చేసావురా ఎక్కడున్నావురా ఏది అమ్మ అరుగు మీద పడుకున్నావు ఏ తల్లి అంత జర్ర ముద్ద పెట్టింది ఏ తండ్రి అంత జర్ర బాని పోచాడు ఎక్కడా ఉన్నావురా అరే వాళ్ళేమో పరుపులు కుట్టాలి దిండులు కుట్టలేదని అక్కడ వాడు ఇసుక్కుంటున్నారు అరే ఏకే కుసాయిబా దుర్దే కుసాయిబా అరే దూది దూరంగా పెట్టి తుమ్ములే కుసాయిబా అరే గుంటూరు దూదిరా అరే గుంటమైన దూదిరా అరే నాదెండ్ల దూదిరా అరే నాణ్యమైన దూదిరా అరే ఏకే కుసాయిబా
దూచిరా అరే పేసైన దూచిరా అరే ఎనిగల్లా దూచిరా ఎంతకైనా సరిపోయిన దూచిరా अरे ये के कुसाईवा अरे तू दे कुसाईवा అరే ఇక్కడ ఎత్తుకుదామన్నా ఒక మనిషి లేడు ఈ డొంకాలో ఎక్కడనే అక్క నాది వాడు నీకు కనపడ్డాడా తల్లి అమ్మ చెప్పండి అమ్మా అమ్మా నీకేమన్నా కనపడ్డాడా నాది వాడు నాది బేటమ్మా వాడు అలిగిపోయాడు మా నీకేమన్నా అవపడితే చెప్పు తల్లి అమ్మా నువ్వు చెప్పమ్మా ఎవరన్నా ఒక్క మనిషి దొరుకుతాడేమో వాడికి చూసి అడుగుతా నడువులన్నీ అరే సిరిపురపురానికి తగినట్టు దగ్గరేమో అరే నాది లేవు అరే కాడు దాన్ని పట్టాము కదా అరే నాకు నడువులు దారిపోయి అరే నీకు కొడుకు లేదు ఎట్టుకుందే లేదు నీకు కొడుకు లేదు కుర్సా కుర్సే అరే ఇది వచ్చి ఏం తీసుకోవాలా చింతలపురానికి తగిలినడు తగిలి నడుములో కొట్టు అసలు నేను పనికి వస్తానా పనికి వస్తావు ఏది పనికి వచ్చాడు నడుములు దాడిపోయింది ఆపరేషన్ చేపిద్దాలే ఎక్కడ లక్ష్మీ స్వామి దగ్గర నడువుకి అచ్చులు వస్తారంట ఆయన పైన అచ్చులు అయిపోద్దాం ఇంకొక ఆయన ఉండాలి కొత్త ఆయన కొడుకు వచ్చాడు నీకు ఎట్లా అవపడుతున్నా నాకు అసలు ఎవరు నువ్వు ఏంటి కథ అసలు ఏంటిది ఇది ఏందా కోటు ఇది ఏందా లాచి ఇది ఏందా లుంగి నాకు మధ్యలో చూడు చూసా మధ్యలో చూడరా మేము ఉండి కలిసిందే అయింది ఇది ఎక్కడుందా నాకు ఇది ఎక్కడ ఉంది తలకా గడ్డ ఉంది మధ్యలో ఉంది మధ్యలో ఉంది చూడాలా చూడు ఎవరికి ఉంటుంది సాయి గారిలా ఉండవు అరే అరే గడ్డము లంగా లింగి చూసి అరే ఎవరికి ఉండదంట సాయి గారిలే సాయి గారి ఏంది కథ ఈ మధ్యన ఎవరు లేని టైంలో అడవిలో డొంకలో తిరుగుతున్నావు ఈ డొంక నీదా నాదే నీ అబ్బాదా నాదే చెప్తున్నాను అందరూ తిరుగుతారు దీనికి నడవచ్చు అది కాదు ఏంటి ఎవరు లేని టైంలో ఎందుకు తిరుగుతున్నావు అది కాదు మరా ఇదేంటి ఎప్పుడు అమ్మాయి మళ్ళీ వెళ్తున్నాడు బట్టలో పుట్టాడా బట్టలో పుట్టాడా వాడికి పోయాడా ఏందయ్యా బాబు ఆడవాళ్ళకు పుడుతుంటేనే కేజీ 50 రూపాయలు 80 రూపాయలు అమ్ముతుంది ఇక మగవాళ్ళకు పుడితే 100 150 అమ్మిద్ది నీకు మగవాడికి పుట్టేదేంది అరే ఇది ఎక్కడ మంచి ఎనకమ్మకం మనిషి నాది ఎనకమ్మకం అది కాదా నాది బీబీకి నాకు కలిపి పుట్టాడు ఓహో వాడికి పోయాడు మరా పోయాడా ఏంది ఇంతకీ ఏమన్నా ఏం తప్పు చేసి చచ్చిపోయాడు నీది తాత నచ్చిపోతాడు నీకు అబ్బా నచ్చిపోయాడు అరే నాకి అది కాదా వాడు వెళ్ళిపోయాడని చెప్తే వెళ్ళిపోయాడని చెప్తా నీకేమా మీ భాషలో ఏమంటారా కానీ మా భాషలో పోయాడంటే ఇంకా పైకి పోయినట్టే అది కాదు మరా ఇది పొద్దున్నే బండి చక్రం లాగా నీది ముఖం లాగా ఎర్రగా పొద్దున్నేనా తూర్పున బండి చక్రం లాగా వస్తాడా
ఎవరబ్బా? సూర్య భగవాన్. వాడికి చూస్తాడు, వీడికి లెగుస్తాడు. సూర్యుడిని చూసి లెగుతాడు. ఇది హిందూ పిల్లులు లేరు. హిందూ పిల్లులా? పిల్లు లేదు, నాకు అర్థం కదా. అరే ఇది హిందూ పిల్లులా? అరే కింద మనిషికి అర్థమైందా? నీకు అర్థం కాదు. నాకు అర్థం కాదులే, సరిగ్గా మీ భాష చెప్పు. ఇది హిందూ పిల్లులు. పిల్లలు వాళ్ళని భోగి చేస్తాడు. భోగి చేసి అయ్యో భజన మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోయాడా. ఏమంటాడు? రామంటాడా? అది కాదా, ఎన్ని సాట్ల ఎత్తికాను అనుకున్నావా? కృష్ణ అంటాడా? రామ అంటాడా? అది కాదా, నాకు చెప్తాను నేను ఎత్తింది చూసి చెప్పాక తర్వాత చెప్పు చెప్పు. ఎక్కడెక్కడ ఎత్తికావు? అక్కడ అక్కడ అరే మీది పోతిదేవుడు. పోతిదేవుడు అరే భద్రాచలం హనుమంతుడు. రాముడు వారు, భద్రాచలం వారు. అక్కడ చూశాను మరి. అక్కడ లేడు. లేడు. అక్కడ నుంచి ఇక్కడ లేదా మీ అమ్మ? మాయమ్మ. అది కాదా, ఇటు కొండ ఇటు కొండ మధ్య కిట్టప్ప కాలవ, పైన పొగ బండి. అది మాయమ్మ. ఎవరు సరిగ్గా నాకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చెప్పు. అరే మీది అమ్మ ముక్కు. ఓహో, గజవాడ దుర్గమ్మ తల్లి. చెప్పు, అక్కడ ఎత్తుకావు. అక్కడ చూశాను మరి. కనపడ్డా? అక్కడ లేడు మరి. మరి ఇంకెక్కడెక్కడైతే? ఇక్కడ లేడా మీది అయ్యా? మా అయ్యా అదేనా, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ. కుండలు కుండలు వేర్చారా? అరే కొండ మీద కుండ మీది అయ్యా లేడా? మా అయ్యా. అరే అదేనా, మాది బీబీ నాచారణ చేసుకున్నాడు చూడవా. ఓహో, తిరుపతి వెంకటేశ్వర స్వామి. 7 కొండలు అంటారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామి అంటారు. అక్కడ చూశాను మరి. చూసావు. అక్కడ లేడు. అక్కడ నుంచి కింద పడ్డావు. డబ్బులు తగిలియా? అరే దెబ్బ తగిలితే నీతో ఎట్లా మారుతుందా? అది కాదా, మీకు జిల్జిల్ మంగమ్మ ఉంది చూడు. జిల్జిల్ మంగమ్మ కాదు, అలివేలు మంగమ్మ. అక్కడ అడిగాను మరి. కూడా చూసావు. అక్కడ చూశాను మరి. కనపడ్డా? అక్కడ నుంచి ఇక్కడ పానకాలు పోతారు చూడు. అంగళగిరి. అంగళగిరి కాదండి, మంగళగిరి అంటారు. అక్కడ పానకం తాగావు? పానకం. అరే అక్కడ చూశాను మరి. అక్కడ లేడు. అక్కడ నుంచి దొరికేవాడు. అక్కడ నుంచి ఇక్కడ లేదా కర్ణాటక. అరే బళ్ళారి, రాయచూరు, అనంతపూర్, ఇంకా కడప, కర్నూలు, ఇంకా అరే నెల్లూరా? అది అక్కడ నెల్లూరు. అరే నెల్లూరు లేదా? నెల్లూరా? అంగోలా ఏముంటది అక్కడ? అరే అంగోల్ జిల్లా. ఒంగోలుకి వచ్చింది ఎప్పుడా ఇది? చెప్పు. అక్కడ చూశాను. అక్కడ నుంచి గుంటాలూరు లేదు. గుంటాలూరు ఏది యాక్షన్ భలే చేస్తున్నావు సాహెబ్ గారు. అరే గుంటాలూరు. గుంటూరా? అక్కడ నుంచి కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. అబ్బో, చాందూరు వెళ్ళావు. కనిపించారా? అరే ఎక్కడ కనిపించలా. అక్కడి నుంచి గజ్జలకొండ, నీరుకొండ, తాడికొండ, బెల్లంకొండ. అబ్బో, నీది మొఖం కొండ. నా మొఖం కొండ. ఏ ఒళ్ళెట్టట్టుందండి, మాటలు ఎక్కువ వస్తున్నాయి. నువ్వు ఇక్కడెక్కడ కదా చూసింది, నేను దేశం అంతా చూసాను. ఉందా మొఖం కొండ? సరే, కనపడ్డా? కనపడలేదు మరి. ఎక్కడెక్కడ ఇంకా అక్కడి నుంచి మీరు గింజలు కొలుస్తారు చూడు. ఇంత పొడుగున, ఇంత లావున, నల్లగా కూలీళ్ళు వస్తే గింజలు కొలుస్తారే. గింజలు కొలుస్తారా? ఏమంటారు దానికి? దానికి మారికి పెట్టి కొలుస్తారు. దాన్ని సగం చేయాలా? దాన్ని సగం చేస్తే తవిడైంది. దాన్ని 2 చేస్తే సోలైంది. దాన్ని ఇరగాది, దాన్ని కూడా చేయాలా? అరసోలు అయితే. అరే దాన్ని అటొకటి ఇటొకటి సగానికి ఇచ్చాయి. అరసోలు కూడా సగానికి చేయి. అంటే సగం చేయమంటావు? గింత అయితే అబ్బో, గింతలోకి వచ్చింది ఎప్పుడా ఇదంతా? లేదన్నా నీది అక్కడ లేడు, ఇక్కడ లేడు. సందులు, గొంతులు, బిట్టలు, మేటలు అన్ని చూశాను. అన్ని చూసావు. ఇక్కడ ఏదో బ్రహ్మంగారి నాటకం ఆడుతున్నాడు గుంటాలూరులో అంటే వచ్చా. ఏదో సీను అని ఉన్నాడంట కదా. సీను? ఆయన
ఆయన అక్కడ మార్కెట్ కాడ ఆవపడ్డాడు.